నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. దివిసీమ మీద సముద్రుడు కన్నెర చేసి 47 ఏళ్లు గడిచాయి. కన్నీటిమయంగా నాడు దివిసీమ మారింది. సముద్రుడు ఉవ్వెత్తున పడుతున్న తన రాకాసి అలలతో దివిసీమపై విరుచుకుపడ్డాడు. 1977 నవంబర్ 19న అంటేనే దివి వాసులకి వెన్నులోంచి చలిపుడుతుంది. ఆ ప్రళయ రాత్రిలో 10,000 మందిని సముద్రుడు మట్టుపెట్టాడు. వేలాది పశువులు మృత్యువాత పడ్డాయి. వేలాది ఎకరాలు ఉప్పు కయ్యలుగా మారాయి. ఆ ఉదంతం నేటికి దివివాసులు జ్ఞప్తిని తెచ్చుకొని కన్నీటి పర్యంతమవుతూ ఉంటారు. దివిసీమ ఉప్పెనపై డిఎన్ఏ టీవీ ప్రత్యేక కథనం. నవంబర్ 14న బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. క్రమేపీ బలపడి తుఫానుగా మారి 19న పెను ఉప్పెనే బీభత్సం సృష్టించింది. నాగాయలంక మండలం ఎదురుమొండి వద్ద తుఫాన్ తీరం దాటింది. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలులు 6 మీటర్ల ఎత్తున ఎగిసిన రాకాసి అలలు సముద్ర తీర ప్రాంతాన్ని ముంచెత్తి కకావికలం చేశాయి. కోడూరు మండలం పాలకాయతిప్ప, ఊటుగుండం, హంసల దీవి, ఇరాలి, గొల్లపాలెం, బసవానిపాలెం, ఉల్లిపాలెం, నాగాయలంక మండలంలోని సొర్లగొంది, సంగమేశ్వరం, నాచుగుంట, ఈలచెట్ల దిబ్బ, ఇదురుమండి, ఏటిమొగ, దీనదయాలపురం, కమ్మనమూల, బావదేవరపల్లి, నాలి, గుల్లల మోద గ్రామాలు ఉప్పెన వలన తుడిచిపెట్టుకుపోయాయి. సముద్ర తీర ప్రాంతం నుంచి 18 కిలోమీటర్ల వరకు సముద్రపు నీరు చొచ్చుకుని వచ్చి గ్రామాల్లో బీభత్సం సృష్టించింది. కోడూరు మండలం హంసలదేవి వేణుగోపాలస్వామి ఆలయంలో తలదాచుకున్న 400 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఉప్పెన అనంతరం దివిసీమ పునర్నిర్మాణంలో మండలి వెంకటకృష్ణారావు పాత్ర కీలకమైనది. ఆయన చొరవతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థల్ని ఒక చోట సమీకరించి దివి ప్రాంతాన్ని సర్వేగంగా పునర్నిర్మించారు. స్వచ్ఛంద సంస్థలు, సినీ, నాటకరంగం, పలువురు సేవా తత్పరులు, విదేశీయులు అందించిన సేవలు అనన్య సామాన్యం. మృత్యువాత పడిన 10,000 మందిని స్మరించుకునేందుకు దివిసీమ ముఖద్వారమైన పులిగడ్డలో కృష్ణానది ఒడ్డున 1978లో రాష్ట్ర ప్రభుత్వం స్మారక స్తూపం ఏర్పాటు చేసింది. దివిసీమకు వచ్చే ప్రతి ఒక్కరికి ఆ స్తూపం 1977 నవంబర్ 19 నాటి పెను ఉప్పెనను గుర్తు చేస్తోంది. నా పేరు తమ్ము జాలయ్య, సొర్లగొంది, నాగాలంక మండలం, కృష్ణా జిల్లా. ఈ 1977 నవంబరు గాలివానంటేనే మాకు చాలా భయంగా ఉంది. మామూలుగా మాకు 18వ తారీఖుని, నవంబర్ 18వ తారీఖుని 1977లో 18వ తారీఖుని మాకు చినుకు గాలిగా ఉండేది. అది గాలిగా మామూలుగా గాలి వానన్నట్టుగా అనుకున్నాము. అక్కడి నుంచి మళ్ళీ అది 200 కిలోమీటర్లతో ఏగంతో గాలి ఏం చేసిందంటే ఇటు ముఠకూరు నుంచి ఇటు కొల్లగల్లకు మారింది. ఆ మారుతనే సముద్రం ఆజన వచ్చేసి ఊరి మీద పడిపోయింది. పడిపోయి కూడా ఎంతోసేపు కాదు, ఒక గంటన్నరలోనే మళ్ళీ లాగేసింది. అప్పటికే ఊళ్ళో అంతా కూడా ముళ్ళ చెట్టు. మరి అప్పుడు మా ఊళ్ళో కూడా ఒక డాబాలు అనేవి లేవు, ఒక పూరీలు మాత్రమే ఉండేవి. ఒక బడి ఉంది, స్కూలు, గుడి ఉంది, పంచాయతీ ఆఫీసు, ఈ 3 తప్ప ఇక మా ఊళ్ళో లేవు. నాగాలంకి వెళ్ళటానికి రోడ్లు కూడా లేవు. అదే పరిస్థితుల్లో మేము ఏం చేసామంటే ఆ గాలి వానకి కొంతమంది ఊళ్ళోనే చనిపోయారు, చెట్లు వేసుకుని. కొంతమంది మళ్ళీ వెనకలాగేది ఇప్పుడు సముద్రానికి వెళ్ళిపోయారు. మా ఇంటి కొంతమంది మేము ఇటు గమలపాలెం వరకు చేరిపోయాము. గమలపాలెం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక లాగుతున్నాయి. అప్పటికి 7:30, 8 అయిపోయింది. సందకాడే ఒక గంటన్నరలో లాగేసింది మళ్ళీ. ఇక అక్కడి నుంచి ఇక ఏంట్రా మన బస్కెట్ అయిపోయింది, ఎక్కడికి చేరామంటే గమలపాలెం చేరాం. పొద్దున్నే ఆ రేతుల కాడే అప్పటికి 3 పూటలు 4 పూటలు అయిపోతుంది కొంతమంది అన్నం తిని కూడా. ఇక ఆజనే ఆ బొప్పాసు చెట్లని అయ్యని ఇయ్యని కోసుకుని తింటా, నోరు పక్కుపోయినా, మంచిలు తాగుతా, ఎక్కడికి వెళ్ళాలి ఏంటని చూసుకుంటే శివరాత్రికి నాగాలంక మీదుగా పడి నాగాలంకి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి ఒక గంటన్నరలో గవర్నమెంట్ వాళ్ళు ఆదుకుని మాకు భోజనం పెట్టారు. అక్కడి నుంచి మేము అట్లా గవర్నమెంట్ వాళ్ళు పెడతంగా ఉండంగానే సరే మమ్మల్ని కూడా అన్ని సంస్థల వారు ఆదుకున్నారు. పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఆదుకున్నారు. మీకు ఏదైనా కానీ గవర్నమెంట్ ఏం చేశారంటే మీరు ఇక్కడే కాదయ్యా అని కొన్ని రోజులు, నెల రోజులు అక్కడ పెట్టిన తర్వాత దిండి దెబ్బల మీద మీకు పాకలేతామని గెడలు ఇచ్చారు, తాటేకులు ఇచ్చారు. అక్కడే కొన్ని రోజులు జరిపాము. అక్కడి నుంచి పోలీసు దత్తత వారు
దత్తత తీసుకుని మా ఊరిని ఏరనారాయణ రెడ్డి గారని, తర్వాత మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి గారు ఉండాలి. అప్పుడు మీ ఊరిని మేము ఒక పోలీసు ఏరనారాయణ రెడ్డి గారు ఏమన్నారంటే, మరి మేము ఒక పోలీసుకి ఒక్కొక్క రోజు జీతం తీసుకుని మీ ఊరికి కట్టించే బాధ్యత మాది, మీరేం భయపడమాకండి అని అక్కడి నుంచి వాళ్ళే మమ్మల్ని కూడా ఒక సమాధానం చేయని ఒక రాయి మోయిని వాళ్ళే చేసి పెట్టారు మాకు. చేసిన కాడి నుంచి అట్లా కొన్ని రోజులు జరుగుతూనే ఉంది. ఇక 4 ఊరు అయిపోయింది. ఊరైన తర్వాత మాకు నలుగురికి 4 కుటుంబాలు కలిపి ఒక డాబా కట్టారు. ఇక ఆ డాబాల్లో ఉంటున్నాం. అది మా పరిస్థితి. ఈ గాలివాన సందర్భంగా నేను ఒక చిన్న పాట పాడతాను. ఎందుకే మాపై కోపము ఓ సొప్పనాతి పెని ఉప్పిన గాలి, ఏమి చేసితే నేరము. ఎందుకే మాపై కోపము ఏనాటి శాపము మాపై చూపే, ఎందుకే మాపై ప్రతాపం. కడలిలోన తిమింగళాలు కదలి బెదరి దరి తోచక తిరిగే, కదలిపోయి నీ పొడమి ఎల్లడను గడబిడలై బడవగ్ని గేరెను. తడబడి పిల్లలు తల్లులు తండ్రులు ఎడమిడమై కడ కసువుల బాచిరి, ఎందుకే మాపై కోపము ఓ సొప్పనాతి పెని ఉప్పిన గాలి, ఏమి చేసితే నేరము. మన్ను మిన్నును వేకము చేసావు, మానవ కోటిని కబలించావే. ఎచ్చటు తాగిన పట్టి చంపితివే, పశువుల శిశువుల బలిచుకున్నావే. చక్కనైన మా గ్రామాలన్నీ శ్మశాన వాటిగా మార్చావే, ఎందుకే మాపై కోపము ఓ చొప్పనాతి పెని ఉప్పిన గాలి, ఏమి చేసితే నేరము. పంట పొలాలను పాడు చేచితివే, చెరకు తోటలను పెరకి వేచితివే. బర్రెలు గొర్రెలు పూడ్చి పెట్టితివే, కోళ్ళు మేకలను కూల్చి వేచితివే. ఇల్లు పోయి కడగండ్లు పడితిమే, దిక్కులేని పక్షులమైతిమే, ఎందుకే మాపై కోపము ఓ చొప్పనాతి పెని ఉప్పిన గాలి, ఏమి చేసితే నేరము. ఇల్లు పోయే ఇల్లాలు పోయెను, ఇంటిలోను సామాన్లు పోయెను, ఏమి చేయుటకు తోచదాయను. పీనుగులపై బడి ఏడ్చుటకైనా పిక్క బలము లేకుండా చేసితివి, ఎందుకే మాపై కోపము ఓ చొప్పనాతి పెని ఉప్పిన గాలి, ఏమి చేసితే నేరము. అందమైన మా అరటి తోటలు, పసందైన మా పనస తోటలు, నిగలాడే నిమ్మ తోటలో, నాజూకైన రింజ తోటలో, మంచి మంచి మామిడి తోటలో నీ అబ్బ సొమ్మని దుగ్గు చేసితివా, ఎందుకే మాపై కోపము ఓ చొప్పనాతి పెని ఉప్పిన గాలి, ఏమి చేసితే నేరము. పచ్చడి వన్నెగల పశువు పంటలు, పసందైన మా పనస తోటలో, పౌరుగల మా పొగాకు పంట, పండి ఒరిగిన వరి పంటంతా, నోటిగందినది నీట కలిపి నీ కక్ష తీర్చుకొని కొలుకుతుంటివా, ఎందుకే మాపై కోపము ఓ చొప్పనాతి పెని ఉప్పిన గాలి, ఏమి చేసితే నేరము. అంశలు దివ్యను అతము చేసితివి, పాల్కై తెప్పను పాడు చేసితివి, మాల్గైలంకను మాపు చేసితివి, సర్లగొంది జలమైము చేసితివి, పాంచజపురంలో బీడు చేసితివి, కమ్మల మూలను వమ్ము చేసితివి, ఎందుకే మాపై కోపము ఓ చొప్పనాతి పెని ఉప్పిన గాలి, ఏమి చేసితే నేరము. మూలపాలెమును ముంచి వేసితివే, మందపాకలను ముట్టడించితివే, సోడారంబును చెదలు కొట్టితివే, పాతుపకాలని పూడ్చిపెట్టితివే, కోడూరంతా కొల్లగొట్టితివే, ఓటకుండమును ఉండజొట్టితివే, చింతకోళ్ళనంతంబు చేసితివే, ఈ రాలి గ్రామాన్ని అడిపించితివే, ఎందుకే మాపై కోపము ఓ చొప్పనాతి పెని ఉప్పిన గాలి, ఏమి చేసితే నేరము. అంశలు దివ్యను అతము చేసితివి, పాల్కై తెప్పను పాడు చేసితివి, మాల్గైలంకను మాపు చేసితివి, సొర్లగొంది జలమైము చేసితివి, పాంచజపురమును బీడు చేసితివి, కమ్మల మూలను వమ్ము చేసితివి, గొల్లపాలెమును గొల్ల చేసితివి, ఎందుకే మాపై కోపము ఓ చొప్పనాతి పెని ఉప్పిన గాలి, ఏమి చేసితే నేరము. పరశివర పెద్దపాలెము వారు, గొల్లల మోత గ్రామ కంఠము, గౌళపాలెము గణపేశ్వరము, నాలుపుకాలి నాచుగుంటయు, ఎదురమండి ఎలి చెట్లు దెబ్బయు, సొర్లగొంది చుట్టున్న పల్లెలను సర్వనాశనము జాచి జనులు గగ్గోలు పెట్టి నీ దెబ్బ చూపితివి, ఎందుకే మాపై కోపము ఓ చొప్పనాతి పెని ఉప్పిన గాలి, ఏమి చేసితే నేరము.
వాసుదేవి గల ఎలి చెట్లు దెబ్బని వాసుడు పల్లపు వంశయుండగు ఎర్ర రామస్వామి గర్భమందున ఉద్భవించిన ముద్దు పుత్రుడు కలిగాయలకు వందన మీడుచు వెంకటరావు రచించిన పాటను తప్పులను క్షమించుడను సద్వాచలకి ప్రార్థించి రచించను ఎందుకే మాపై కోపము. నా పేరు తమ్ము జాలయ్య, సొర్లగుంది. పేరు విశ్వనాథపల్లి రాములు, మాది సొర్లగుంది. నేను 77 తుఫానికి 13 సంవత్సరాలు. మరి 13 సంవత్సరాలు అరగంటలో వచ్చి పావు గంటలో లాగేసింది ఉప్పుని. మరి ఆ ఉప్పుని వచ్చినప్పుడు మేము ఒక ఇంటి మీద ఎక్కి మరి దాదాపు అరగంట సేపు ఉన్నాము. మరి వాగ వచ్చినప్పుడు పైకి, వాగ దిగినప్పుడు కిందకి తేలుతా ఉంది ఒక గడ్డీళ్ళు, పూరి విళ్ళు. మరి నాకు అప్పుడు 13 సంవత్సరాలు. తుఫాను అయిపోయిన తర్వాత చూసుకుంటే శవాలని చనిపోయి మామూలుగా దెబ్బల మీద చేరి ఉన్నాయి. ఇక అక్కడి నుంచి మేము నాగాలంకి వెళ్ళాం. నాగాలంకి వెళ్ళిన తర్వాత మేము వచ్చి మా ఊరు వచ్చి మేము కాపురాలు చేస్తామనేది అనుకోలేదు. మళ్ళీ తర్వాత గవర్నమెంట్ వారు మరి పోలీసు వారు సహాయం తీసుకుని మరి 8 రోజులకి 10 రోజులకి వచ్చి మరి ఇళ్ళ మీద ఉన్న శవాలన్నీ కూడా మరి శ్మశానానికి చేరతీసి బల మీద వేసుకెళ్ళి మా వాళ్ళు కలిసి మరి పోలీసు వారు మా వాళ్ళు కలిసి శ్మశానానికి తీసుకెళ్ళి మరి పెట్రోల్ వేసి తగలబెట్టారు. పోలీసు వారు మరి మా ఊరిని దంతా తీసుకుని మా ఊరు కట్టించి, మా ఇల్లు కట్టించి 2 నెలలకి మళ్ళా ఊరుగా చేసి మమ్మల్ని ఇళ్లలోకి పంపారు. మేము మళ్ళా వచ్చి ఊర్లో కాపురాలు చేస్తామని మేము అనుకోవాలి. కాకపోతే మా పోలీసు వారు గవర్నమెంట్ వారు మమ్మల్ని చేరతీసి ఆ ఊర్లో మళ్ళీ మా ఊరుగా చేసి మమ్మల్ని హౌసులు పోసుగా చక్కగా మమ్మల్ని సల్లంగా చూసి వాళ్ళు మాకు హౌసులు కట్టించారు. అట్లాగే ఎందుకే మాపై కోపమో ఓ సొప్పనాతి పెనె గాలి ఏమి చేసి తినేరామో. ఎందుకే మాపై కోపమో ఓ సొప్పనాతి పెనె గాలి ఏమి చేసి తినేరామో. అంశాల దేవిని యతము చేతివి పాల్కాయ తెప్పని పాడు చేతివి. అంశాల దేవిని యతము చేతివి పాల్కాయ తెప్పని పాడు చేతివి. ఒటగొండమని ముంచి వేతివి విరాటిగా మని ఏడు పెద్దవి. ఎందుకే మాపై కోపమో ఓ సొప్పనాతి పెనె గాలి ఏమి చేసి తినేరామో. ఉపకాలనే పప్పు చేతివి నాలికాడిని నల్గగొడితివి. ఉపకాలనే పప్పు చేతివి నాలికాడిని నల్గగొడితివి. మొలపాలమని ముంచి వేతివి సొరలగొల్ని జల్మయము చేతివి. ఎందుకే మాపై కోపమో ఓ సొప్పనాతి పెనె గాలి ఏమి చేసి తినేరామో. ఎందుకే మాపై కోపమో ఓ సొప్పనాతి పెనె గాలి ఏమి చేసి తినేరామో. కులల మాతని కొల్లగొడితేవి ఎదురు మొండిని ఏడు పెద్దవి. కులల మాతని కొల్లగొడితేవి ఎదురు మొండిని ఏడు పెద్దవి. నాసుగుంటని నాశము చేతివి ఏళ్ళ చెట్ల దెబ్బను ఏరులతో సగ పెళ్ళగింతివి. ఎందుకే మాపై కోపమో ఓ సొప్పనాతి పెనె గాలి ఏమి చేసి తినేరామో. ఇల్లు పోయి వెళ్ళాలు పోయెను ఇంటికి 3 నలుగురు పోయి. ఇల్లు పోయి వెళ్ళాలు పోయెను ఇంటికి 3 నలుగురు పోయి. ఇంటిలోను సామాన్లు పోయి నీ అబ్బ సొమ్ముని మొబ్బు చేతివా. ఎందుకే మాపై కోపమో ఓ సొప్పనాతి పెనె గాలి ఏమి చేసి తినేరామో. పంట పోయి పాలాలు పోయెను పసందైన ఈ పనస తోటలో. పంట పోయి పాలాలు పోయెను పసందైన ఈ పనస తోటలో. నిగరగలాడే నిమ్మ తోటలో వాటిని ఎన్ని ధరణికి కోల్తివి. ఎందుకే మాపై కోపమో ఓ సొప్పనాతి పెనె గాలి ఏమి చేసి తినేరామో. ఎందుకే మాపై కోపమో ఓ సొప్పనాతి పెనె గాలి ఏమి చేసి తినేరామో. 1977 నవంబర్ 19వ తారీఖు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రళయం దేశంలో సంభవించిన రోజు. తాడి చెట్టు ఎత్తున సముద్రపు అలలో ఉప్పొంగి దాదాపు 40 గ్రామాలను ముంచెత్తి
10,000 మంది ప్రాణాలని, లక్షలాది పశువులు అసూలు బాసే పరిస్థితి ఆ రోజున దివిసీమలో జరిగింది. సముద్రం తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయాయి, కను మరుగైపోయాయి. అంతటి ఘోర విపత్తును మనం చూడలేం. అయితే ఆ రోజున ప్రపంచం అంతా కూడా ఆపన్న హస్తం అందించింది. ప్రపంచంలోని సేవా సంస్థలు, దయాద్ర హృదయాలు అందరూ కూడా కదిలి వచ్చి సహకరించారు. ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. తత్ఫలితంగా మళ్ళా మరుభూమిగా మారిన దివిసీమ అచరికాలంలోనే దివిసీమగా మారటం జరిగింది. ఆ రోజునే పక్కాయిల నిర్మాణం, షెల్టర్ నిర్మాణం, దాంతోపాటు ప్రభుత్వం రహదారుల నిర్మాణం, అలాగే విద్యుత్తు, తాగునీటి సమస్యలను పరిష్కారం చేసే దిశలో కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు రక్షణ కవచంగా ఉండటానికి సముద్ర కట్ట కూడా పునర్నిర్మాణం చేయడం జరిగింది.